జిల్లాలో రైతులకు సరిపడా యూరియాను సరఫరా చేయాలని, కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఎం ఏలూరు జిల్లా కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని, జిల్లా అధికారులను డిమాండ్ చేసింది. ఈ అంశంపై సిపిఎం జిల్లా కార్యదర్శి రవి మరియు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె శ్రీనివాస్ మాట్లాడారు. జిల్లాలో పలు చోట్ల రైతులకు యూరియా దొరక్క ఇక్కట్లు పడుతున్నారని ఆరోపించారు. యూరియా కోసం పోలవరం మండలం గోటాలలో రైతులు బార్లు తీరి ఉండే దృశ్యాలు పత్రికల్లో చూస్తే జిల్లాలో యూరియా కొరత మేరకు ఉందో అర్థమవుతుందని అన్నారు. సిపిఐ పూర్వ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి మృతికి సిపిఎం ఏలూరు జిల్లా కమిటీ సంతాపాన్ని ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి రవి ఒక ప్రకటన విడుదల చేస్తూ సుధాకర్ రెడ్డి తాను నమ్మిన సిద్ధాంతం కోసం తుదిశ్వాస విడిచే వరకు నిబద్ధతతో నిజాయితీగా సిపిఐలో కొనసాగారని కొనియాడారు. దేశంలో మతోన్మాదానికి, కార్పొరేట్ శక్తుల దోపిడీకి వ్యతిరేకంగా ప్రజల పక్షాన అనేక పోరాటాలు నిర్వహించారని తెలిపారు. అలాంటి నాయకుడి మృతి వామపక్ష పార్టీలకు తీరని లోటని, ఆయన పోరాటాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగడమే ఆయనకి ఇచ్చే ఘన నివాళని రవి పేర్కొన్నారు. రవి సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శిని. రైతులకు ప్రస్తుతం యూరియా కొరత వల్ల తీవ్ర ఇక్కట్లకి గురవుతూ ఉన్నారు. తక్షణం ఆ యూరియా సరఫరా సక్రమంగా చేసి వాళ్ళ కష్టాలు కొరత తీర్చాలని చెప్పేసి సిపిఎం ఏలూరు జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. యూరియా కొరత ఈ స్థాయికి రావటం అనేది చాలా బాధాకరం. ప్రత్యేకించి పోలవరం మండలం అక్కడ గోటాలి సొసైటీ వద్ద బారులు తీరి ఉన్నటువంటి చిత్రాలు చాలా బాధాకరంగా ఉన్నాయి. యూరియాకి ఇంత కొరత రావాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. కలెక్టర్ గారు నిన్న ప్రకటనలో ఎటువంటి కొరత లేదని చెప్పి ఆమె చెప్తున్నారు. సరే, లెక్కలు ఏమిటి అనేది స్పష్టంగా ప్రకటించకపోయినా వాస్తవానికి ఆగస్టు నెలలో 10,000 మెట్రిక్ టన్నులకు సంబంధించినటువంటి యూరియా అవసరం ఉంటుంది. కానీ 5,000 టన్నులు సరఫరా జరిగిందని చెప్పి లెక్కలు చెప్తున్నారు. కానీ కలెక్టర్ గారు ప్రకటనలో ఎటువంటి లెక్కలు లేవు, కానీ ఎటువంటి కొరత లేదనేది మాత్రం చెప్తున్నారు. ఒకవేళ ఆవిడ మాటే నిజమైతే మరి ఎందుకు కింద ఈ కొరత వచ్చింది? నానో యూరియా అనేది కేంద్రం ఇస్తున్నటువంటి రైతాంగానికి ఎరువుల మీద ఇస్తున్నటువంటి సబ్సిడీని ఎత్తివేయడం కోసమే నానో యూరియాని అంటగడుతున్నారనేటువంటి విమర్శలు కూడా తీవ్రంగా ఉన్నాయి. రైతులకు ఇచ్చే సబ్సిడీని ఈ రకంగా కోత విధించి దేశానికి వెన్నుముక రైతు అని చెప్తూ అక్కడ వ్యవసాయానికి కావాల్సినటువంటి సహకారం ప్రభుత్వం ఇవ్వకపోతే తీవ్రమైన ఇక్కట్లకి గురవడం, ఆ రకంగా అన్నదాతలు ఇబ్బంది పడితే మనకు కావాల్సినటువంటి తిండి గింజలు కూడా దొరకడం కష్టం అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వం ఇప్పటికైనా జోక్యం చేసుకుని యూరియా కొరతను నివారించాలి, కొరత సృష్టించే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, యూరియాని సక్రమంగా సరఫరా చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. యూరియా కొరతతో రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రధానంగా ఏలూరు జిల్లా పరిధిలో పోలవరంతో పాటు పెదపాడు, నెడమర్రు, గుంటూరు, అట్లా ఏలూరు రూరల్ ప్రాంతాల్లో కూడా ఆ యూరియా కొరత ఉన్నది. రైతులకి సరిపడా యూరియాని అందించే ప్రయత్నాలు చేయడం లేదు. కేవలం నానో యూరియాని ముందుకు తీసుకొచ్చి, అంటే అధికారులు ప్రభుత్వం నానో యూరియా అంటూ ఉంటే రైతులు మాత్రం నో అంటూ ఉన్నారు. అంటే ఈ నానో యూరియాకి శాస్త్రీయత లేకపోవడం, ఎక్కడ కూడా సరైన నిర్ధారణ లేకపోవడం, రెండోది రైతులకి ఈ నానో యూరియా వల్ల పెద్దగా ఉపయోగాలు అని చెప్పేసి రైతులు చెప్తూ ఉన్నారు. అంటే అసలు యూరియా అంటే ఒక యూరియా బస్తా తయారు కావడానికి దాదాపు 2,500 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే ఇవాళ ఒక యూరియా బస్తాని 266 రూపాయలకి సబ్సిడీతోటి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం అందిస్తూ ఉంది. ఇప్పటికే పంట ఖర్చులు పెరిగి రైతులు ఇబ్బంది పడుతున్న ఈ నేపథ్యంలో యూరియా కొరత వల్ల అధిక రేట్లకి కొనుక్కోవాల్సిన దుస్థితి ఇవాళ రైతులకు ఏర్పడింది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో పక్కనే రైతు సేవా కేంద్రాలు ఏర్పాటు చేశారు. రైతు సేవా కేంద్రాలు సేవలు లేకుండా పోయినాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో యూరియా కొరత సృష్టించకుండా రైతులకు సరిపడే యూరియాని అందించే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇవాళ ఎక్కడైతే ఇట్లాంటి సమస్య ఉందో ఆ సమస్య ఉన్న చోటన్నిటి కూడా రైతులకి రైతు సేవా కేంద్రాల ద్వారా, సొసైటీల ద్వారా అసలు రేటుకి యూరియాని అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అధిక రేటుకు అమ్ముతున్న వ్యాపారస్తుల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం.